హలో డియర్ ఫ్యామిలీ. చాలామందికి బయట టిఫిన్ చేయడానికి వెళ్ళినప్పుడు ఎక్కువగా అడిగేది అల్లం చట్నీ. అలాంటి అల్లం చట్నీ ఫేవరెట్స్ ఎంతమంది అయితే ఉన్నారో కామెంట్ చేయండి. నాకైతే అల్లం చట్నీ స్పైసీగా తినడం చాలా ఇష్టం. మరి మనం ఆ చట్నీ రుచి చూసినప్పుడు అరే అలాంటి చట్నీ మనం కూడా ఇంట్లో చేసుకుంటే చాలా బాగుండే, ఆ టేస్ట్ చాలా బాగుందని అనుకుంటూ ఉంటాం కదా. మరి అలాంటి టేస్ట్ రావాలంటే అల్లం చట్నీని ఒక్కసారి సింపుల్ ప్రాసెస్లో నేను చూపించిన విధంగా ఇంట్లో ట్రై చేసి చూడండి. డెఫినెట్గా మీకు ఆ టేస్ట్ నచ్చుతుంది. మీరు కూడా అబ్బా పర్ఫెక్ట్గా ఉంది ఈ చట్నీ అనుకుంటారు. అంతేకాదండి, ఇది 5 టిఫిన్స్ రెసిపీస్తో పాటు రైస్తో కూడా తినచ్చు. ఇడ్లీ, దోశ, చపాతీ, పూరి, వడ, ఈవెన్ వైట్ రైస్తో కూడా చాలా చాలా బాగుంటుంది. మరి ఈ టేస్టీ చట్నీని ఒక్కసారి ఇంట్లో మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. ఇందుకోసం కొంచెం అంత చింతపండు, అల్లం, 12 పచ్చిమిరపకాయలు, ఒక బౌల్ తీసుకొని చింతపండు, తుంచుకున్న పచ్చిమిర్చిని అంతటిని, కట్ చేసుకున్న అల్లం ముక్కలు అంతటిని వేసేసుకొని 2½ స్పూన్ ధనియాలు, 1½ గ్లాస్ వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని హై ఫ్లేమ్ పెట్టుకుంటే ఈ విధంగా మరగడానికి వస్తుంది. మొత్తం హై ఫ్లేమ్ పెట్టుకొని ఈ విధంగా నీటిని అంతటిని ఇంకించుకొని చల్లారబెట్టుకోవాలి. తర్వాత దీన్ని అంతటిని మిక్సీ జార్లో వేసేసుకొని 3 వెల్లుల్లి రేకలు, 2 స్పూన్ల జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, ఒక 6 స్పూన్ల పంచదార లేదా బెల్లం వేసుకొని దీన్ని అంతటిని మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. అల్లం చట్నీ రెడీ అయిపోయింది. దీనికోసం పాన్లోనే ఒక 2½ స్పూన్స్ ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు ఇదంతా వేసుకొని మంచిగా అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం ఇంగ వేసుకొని కలుపుకొని అల్లం చట్నీలో తిరగమూత వేసేసుకుంటే టేస్టీ బయట బండి మీద కొనే అల్లం చట్నీ టేస్ట్ అయితే డెఫినెట్గా వస్తుంది. మరి ఈ అల్లం చట్నీ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ స్వప్న.